నిజానికి దేవుడు ఎవరి జీవితంలోకైనా ఆలస్యంగా వస్తాడా? మన జీవితంలో కూడా అనుకుంటారు ఏమని, ప్రార్థన చేసిన వెంటనే కూడా అద్భుతం జరుగుకోవాలి. మరి ముఖ్యంగా కుటుంబంలో ఎవరికైనా కానీ మరణం వచ్చేటువంటి జబ్బు వచ్చినట్లయితే ఏం చేస్తాం? చాలా భక్తిగా ప్రార్థన చేస్తాం. దేవుడు ఆలకించలేదు మన ప్రార్థన అనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం? దేవుడి మీద కోపడతాం. కొంతమంది అయితే ఏం చేస్తారు? చివరికి దేవుడే లేడు, ఉన్నాడా అని దూషిస్తారు. ఇంకొంతమంది అయితే ఏం చేస్తారు? గుడికి రావడమే మానేస్తారు. కానీ మీ సహోదరులారా, దేవుడు ఎప్పుడు కూడా ఎవరి జీవితంలో కూడా ఆలస్యంగా రాడు. అదే మనం ఈరోజు వాక్యంలో తెలుసుకుంటాం. అదేవిధంగా దేవుడు ఎవరి ప్రార్థన కూడా నిరాకరించాడు. ప్రతి ఒక్కరి ప్రార్థన కూడా ఆలకిస్తాడు. మన దగ్గర ఎంత ఉంటుంది? మా అయితే పోదని ఉంటుంది. దేవుడి యొక్క ఆలోచనలో దేవుడి యొక్క మేధస్సు ఎంత ఉంటుంది? మనము ఊహించాలి. కొన్నిసార్లు పిల్లలు కూడా ఇంటికాడ అడుగుతారు కదా, మా తమ్ముడు అబ్బాయి ఉన్నాడు ఇక్కడ, ఏం చేస్తావు చదువుకోరంటే ఏమంటాడు? ట్రాక్టర్ దొరుకుతాను, కారు దొరుకుతాను అంటాడు. నిజంగానే దొరుకుతా పంపిస్తే ఏమవుతుంది? అట్లా వెళ్ళిపోతుంది. 2 డేస్ స్కూల్కి పంపిస్తే ఏమవుతుంది? బాగుపడతాడు, చదువుకుంటాడు, ఏదో ఒకటి సుఖపడేటువంటి ఉద్యోగాలు దేనో చేసుకుంటాడు. దేవుడు కూడా అంతే. కొన్నిసార్లు మన ప్రార్థనలు ఎట్లా ఉంటాయంటే చిన్నపిల్లల్లాగా, నేను ఇది అడుగుతున్నాను, ఇది ఇవ్వాలి, ఇది ఇవ్వకపోతే ఉడుకురా. దేవుడు కూడా మనల్ని ఏ విధంగా చూస్తాడు? చిన్నపిల్లల్లాగానే చూస్తాడు. కాబట్టి దేవుడు ఏంటి? ఆయన సర్వశక్తివంతుడు, సర్వాన్ని కూడా జ్ఞానంతో కలగజేశాడు. ఎంత జ్ఞానం అంటే, ఎంతమంది శాస్త్రవేత్తలు ఉన్నా కానీ ఒక నీటి బొట్టు కూడా దీని గురించి నాకు పూర్తిగా తెలుసు అని ఎవరు కూడా చెప్పలేదు. ఒక నీటి బొట్టు కానీ, ఒక బియ్యం కానీ, ఒక ఆకుకూరని తీసుకొని ఇన్ని సంవత్సరాల మానవ జీవితంలో దీనికి మించి ఇంకా ఎవరు ఏది కూడా చెప్పలేదు అంటే. ఈరోజు ఎంతగా అభివృద్ధి చెందుతూ ఉన్నామంటే, ఫలాని ఒక వస్తువు వృధా వేస్ట్ అని పారేయడానికి లేదు. ఎందుకని? నువ్వు వేస్ట్ అని పారేసినంత ఒకళ్ళు రోడ్ వేసుకుంటున్నారు, ఇంకొకళ్ళు కరెంట్ తయారు చేస్తున్నారు, ఇంకొకళ్ళు ప్లాస్టిక్ వస్తువులు తయారు చేస్తున్నారు. అంటే ఏంటి? ఈ లోకంలో దేవుడు తయారు చేసిన దాంట్లో ఏది కూడా వ్యర్థంగా లేదు. ఎందుకని? శాస్త్రవేత్తలు కానీ, ఎవరైనా డాక్టర్లు కానీ, ఏంటి వైద్యులు కానీ, ఒక విషయం గురించి చదువుతున్న కొలది సముద్రం లాగా మనకి రోజు రోజుకి కొత్త విషయాలు తెలుస్తూనే ఉంటాయి. కాబట్టి దేవుడు మన ప్రార్థన అడిగిన